హాయ్ ఫ్రెండ్స్, ఎన్ని రకరకాల కథలతో సినిమాలు వచ్చినా మనం ఎప్పటికీ ఇష్టపడే కథలు మాత్రం కొన్నే ఉంటాయి. వాటిలో ఒకటి ప్రేమ. జన్యుపరంగా ఏ లోపం లేని ప్రతి అమ్మాయి అబ్బాయి టీనేజ్లో ఒక్కసారైనా లవ్లో పడతారు. కొందరు లవ్ని పైకి ఎక్స్ప్రెస్ చేస్తే కొంతమంది మాత్రం వాళ్ళ మనసులోనే దాచుకుంటారు. అందుకే కరెక్ట్ లవ్ కంటెంట్తో వచ్చిన సినిమాలు సాధారణంగా ఫెయిల్ అవ్వవు. అలా లవ్ స్టోరీకి యాక్షన్ జోడించి తీసిందే ఈ రఘువరన్ బీటెక్ సినిమా. 2015లో ధనుష్ అమలాపాల్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీని టెక్నికల్గా 4Kలోకి మార్చి ఈ రోజు జనవరి 4న రీ రిలీజ్ చేశారు. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న టాప్ 3 థియేటర్స్ సంధ్య 35, సంధ్య 70, సుదర్శన్ 35mm లో హౌస్ఫుల్ తో రన్ అవుతుంది. మూవీలో రఘువరన్ బీటెక్ చదివి ఇంజనీర్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. 4 years అయినా జాబ్ దొరకదు. ఇంట్లో వాళ్ళ నాన్నతో తిట్లు తింటూ ఉంటాడు. అలాగని వేరే జాబ్స్ కి ట్రై చేయడు. ఇంకొంచెం టైం వేస్ట్ అయినా ఇంజనీర్ గానే సెటిల్ అవ్వాలనేదే రఘువరన్ గోల్. శాలిని రఘువరన్ పక్కింట్లో ఉంటుంది. మంచి జాబ్, 2 lakhs శాలరీ. రఘువరన్ ని శాలిని మొదట పట్టించుకోకుండా తర్వాత తనకు దగ్గర అవుతుంది. తర్వాత రఘువరన్ తన టాలెంట్ తో ఎలా నిలదొక్కున్నాడు అనేదే ఈ మూవీ స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా ఫన్నీగా లవ్లీగా ఉంటుంది. రఘువరన్ శాలిని మధ్య లవ్ సీన్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. ఈ సీన్స్ కి ఎలాంటి వాళ్ళైనా కనెక్ట్ అవ్వాల్సిందే. మనం ఎంతో ఇష్టపడి ప్రేమించిన అమ్మాయిని కౌగిలించుకుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో ఈ మూవీలో రఘువరన్ శాలిని క్యారెక్టర్స్ ఎగ్జాక్ట్ గా ఆ ఫీల్ ని క్రియేట్ చేశారు. రఘువరన్ మాస్ లుక్ తో ఉంటే శాలిని చాలా క్లాస్ లుక్ తో సాఫ్ట్ గా ఉంటుంది. శాలిని డ్రెస్సింగ్ స్టైల్, కళ్ళకి కాటుక, కుంకుమ బొట్టుతో చాలా అందంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ తో పాటు ఎమోషనల్ గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ ఎమోషన్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. విలన్ తో రఘువరన్ నాన్ స్టాప్ గా తన కెరీర్ గురించి తను ఎంత కష్టపడ్డాడో చెప్పే డైలాగ్స్ మూవీకే హైలైట్. స్టడీ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ కోసమో బిజినెస్ పెట్టడం కోసమో సిన్సియర్ గా ట్రై చేస్తే కొంచెం లేట్ అయినా తప్పకుండా మనం సక్సెస్ అవుతామనే పాయింట్ తో మూవీ కంప్లీట్ అవుతుంది. టెక్నికల్ గా మూవీ చాలా బాగుంది. మూవీలో ఎలాంటి అడల్ట్ సీన్స్ ఉండవు. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. ఓటీటీలో చూడాలనుకునే వారు ప్రైమ్ వీడియోస్ లో చూడొచ్చు, లేదా డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో ఫ్రీగా ఉంది. ఈ మూవీకి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే లవ్ అండ్ యాక్షన్ మూవీస్ ని ఇష్టపడే వారికి నచ్చుతుంది. ఈ మూవీకి నా రేటింగ్ 4 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.